అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సూరిపండు గారు రచించిన ఆధునికం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంకాలం డాబా మీద కూర్చొని ప్రశాంతంగా గడపడమంటే ఎంతో ఇష్టం రాంబాబుకి. అస్తమయ భానుడి అరుణకాంతిని తమకి పులుముకొని నీలాకాశంలో సాగిపోయే మేఘ శకలాన్ని, మేఘాల క్రిందుగా గుంపులు గుంపులుగా ఎగిరే పక్షుల్ని చూడటమంటే మరీ ఇష్టం. మేడమెట్ల మీదుగా సాగిన సన్నజాజి తీగ, పూసిన పువ్వుల పరిమళాన్ని మోసుకుంటూ వచ్చే చల్లటి పిల్లగాలులను ఆస్వాదించడం అంటే మరీ మరీ ఇష్టం. ఆ ఇష్టాల్ని తీర్చుకుంటూ ఆ రోజు కూడా డాబా మీద అటు ఇటు పచార్లు చేస్తున్నాడు రాంబాబు. 6 అడుగుల పొడుగుతో, ఎత్తుకు తగిన లావుతో, ఎర్రగా, బలంగా, అందంగా, హుందాగా ఉంటాడు రాంబాబు. విశాలమైన నుదుటి మీద పడే వంకీల జుట్టు అతనికి అమిరినట్టుంటుంది. సూదంటి రాయళ్లే ఆకర్షించే కళ్ళు, కవ్విస్తున్నట్టుగా కొనిదేరి కొట్టేరేసిన ముక్కు, ఎర్రని పెదాలు నవ్వినప్పుడల్లా తమాషాగా విచ్చుకుంటాయి. అమ్మాయిల్ని ఇట్టే ఆకట్టుకునే అందమైన విగ్రహం. నిగ్రహం కోల్పోయేలా చేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఎంఏ పాస్ అయి ఏదో కంపెనీలో ఎగ్జిక్యూటివ్ హోదాలో 4 అంకెల జీతాన్ని సంపాదిస్తున్నాడు. అలాంటి బ్రహ్మచారిని ఏ ఆడపిల్ల తండ్రి వదులుకుంటాడు? అందుకే ఎందరో అతని మీద వలలు విసురుతున్నారు. అయినా రాంబాబు ఏ వలకి నవలకి చిక్కుకోకుండా చాకచక్యంగా తప్పించుకుంటున్నాడు. తల్లిదండ్రులకు ముందే చెప్పేశాడు, తను పెళ్లి విషయంలో అమ్మాయిని ఎంపిక చేసుకునేది తనే కాబట్టి సంబంధాల వివరాలు చెప్పి బోరు కొట్టించద్దు అని. తను మెచ్చిన, తనకి నచ్చిన అమ్మాయిని తమ కోడలుగా ఒప్పుకోవడమే మీ పని అని. అసలు అతని మేనమామకే ఓ అమ్మాయి ఉంది. ఆమెని రాంబాబుకిచ్చి తన మేనల్లుణ్ణి అల్లుడుగా చేసుకోవాలని ఆ మేనమామకే ఉంది. ఆ మేనకోడల్ని కోడలుగా తెచ్చుకోవాలని రాంబాబు తల్లిదండ్రులకి ఉంది. ఎటొచ్చి ఆ అమ్మాయిని భార్యగా తెచ్చుకోవాలని లేనిది రాంబాబుకే. ఎందుకంటే ఆ అమ్మాయి పుట్టి పెరిగింది పల్లెటూరులో. ఓ మోస్తరు అందమున్న, పల్లె పుట్టిన చదువు సంఖ్యలు సాగడంతో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆధునిక భావాలు లేని, తెలియని ఆ పిల్లని తన దారికి తెచ్చుకునేసరికి తన వయసు కాస్త సరిపోతుంది. అది రాంబాబు భయం. తనకి కాబోయే భార్య అందంగా ఉంటేనే చాలదు, చదువు ఉండాలి. చదువు ఉంటేనే చాలదు, మోడర్న్ గా ఉండాలి. అలంకరణలో, అలవాట్లలో, ఆలోచనల్లో ఆధునికత ఉట్టిపడాలి. ఆడా మగానే భేదం లేకుండా కలివిడిగా కలిసిపోవాలి. మగవాళ్లలా ప్యాంట్లు, షర్టులు, మోడర్న్ డ్రెస్సులు ధరించి చలాకీగా మాట్లాడుతూ కలుపుగోలుగా ఉండే అమ్మాయిలు చూస్తుంటే తనకెంతో ముచ్చటగా ఉంటుంది. పెద్దమైన కళ్ళను గుండ్రంగా తిప్పుకుంటూ గలగలా మాట్లాడుతుంటే వాళ్ల ముఖాల్లో కలిగే మార్పుల్ని, హావభావాల్ని చూడాలంటే మరీ సరదాగా ఉంటుంది తనకి. తన మేనమామ కూతురు వసుంధర అంటే మనసులో అభిమానం లేకపోలేదు కానీ ఆ పల్లెటూరంటేనే తనకి ఎలర్జీ. ఆమె అలంకరించుకునే తీరు మరీ జుగుప్స కలిగించేలా ఉంటుంది. బిగుదుగా అల్లిన జడ, చెంపల నుంచి జారే కొబ్బరి నూనె, వెడల్పాటి కళ్ళకి దట్టంగా పెట్టిన కాటుక, ముఖానికి రాసుకున్న పౌడర్ చెరిగి చెరగకుండా ఆమె అందాన్ని పెంచడానికి బదులు మరీ అసహ్యంగా కనబడేలా చేస్తాయి. ఆలోచనల్లో మునిగి తేలుతున్న రాంబాబు కళ్ల ముందు ఏదో మెరుపులు మెరిసినట్టు ఫీల్ అయ్యాడు. అందుకు కారణం ఎదురింటి గుమ్మంలో ఆటో దిగిన అమ్మాయి. జీన్స్ ప్యాంటు మీద పెద్ద పెద్ద గళ్లున్న షర్ట్ టక్ చేసింది. పొంగే యవ్వనగిరుల శిఖరాల్ని తాకి ధన్యత చెందాలనే కోరికతో భుజాల మీదుగా గాలి విసురుకి అల్లిరిగా ఎగురుతోంది బాబ్డ్ చేసిన జుట్టు. తేనె రంగు కూలింగ్ గ్లాసెస్ ఆమె ముఖానికి నిండుగా ఉంది. హ్యాండ్ బ్యాగ్ లోంచి 10 రూపాయల నోటు తీసి 10 రూపాయల నోటు తీసి ఆటో డ్రైవర్కి ఇచ్చి కూలింగ్ గ్లాసెస్ తీసి చేత్తో విలాసంగా ఊపుతూ లోపలికి వెళ్లిపోయింది. ఒక్కసారిగా చీకటి ఆవరించినట్లనిపించింది రాంబాబుకి. ఆఫీస్కి బయలుదేరిన రాంబాబు బస్టాప్కి వచ్చాడు. ఎదురుగా ఆమె. ఇప్పుడు మామూలుగా చీరలో ఉంది. పచ్చగా బంగారం రంగులో మెరిసే శరీరం, చలాకీగా కదలే గుండ్రటి కళ్ళు, విల్లులో అందంగా ఉంగిన కనుబొమ్మల కిందుగా లిప్స్టిక్ వేయని ఎర్రని పెదాలు మధువులూరుతున్నట్టుగా తడితడిగా మెరుస్తున్నాయి. కళ్ళు తిప్పుకోలేనంత అందంగా మబ్బురంగు చీరలో మేఘాల మధ్య మెరిసే మెరుపులా ఉంది. బస్సు కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. తను రోజు నిలిచిన చోటులో ఆమె నిలబట్టంతో ఆమె పక్కనే తను నిలబడ్డాడు. సభ్యత కాదని తెలిసినా ఆమె పైనుంచి దుక్కులను మళ్లించుకోలేకపోతున్నాడు. ఆమెను చూసినప్పటి నుంచి తనే మెదులుతోంది కళ్లల్లో. తన భార్యగా వచ్చే అమ్మాయికి తను ఉండాలని కోరుకుంటున్న లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి అనిపిస్తోంది. అలాంటి అమ్మాయినే తన మనసు కోరుకుంటోంది. తన పక్కనే నిల్చున్న రాంబాబు వంక చూసింది ఆమె.
కళ్ళు కలవడంతో దొరికిపోయిన దొంగలా ముఖం పక్కకి తిప్పుకున్నాడు. అయినా మళ్లీ ఆమెపైకే ప్రసరించాయి చూపులు. చిరుగాలికి కదిలిన గులాబీలా విచ్చుకున్నాయి ఆమె పెదవులు. ఫలితంగా హృదయాలను వెర్రెక్కించే చిరునవ్వు కదలాడింది ఆమె పెదవులపై. నిలువులా వణికిపోయింది రాంబాబు శరీరం. ఒళ్లంతా జివ్వుమనిపించింది. ఆమె నవ్వుకు బదులుగా ఏం చెయ్యాలో తెలియలేదు. మాట పెగల్లేదు రాంబాబుకి. హలో, మీరు మా ఎదురింటి వారి అబ్బాయి కదూ? ఆమె ముందుగా పలకరించింది. అవును అన్నట్టుగా తల ఊపాడు. నా పేరు లావణ్య అంది ఆమె. చక్కని పేరు, అందానికి తగినట్టుగా అనుకున్నాడు రాంబాబు మనసులో. బై మీ పేరు చెప్పనేలేదు అంటూ నవ్వింది లావణ్య. ఆమె పెదాలపై మరోసారి విరిసిన చిరునవ్వు రాంబాబు శరీరంలోని నర నరాన్ని పట్టి కుదిపినట్టయింది. పెదాలు దాటి మాటలు రావటం లేదు ఎందుకో. ఒళ్లంతా చిరుచెమటలు దిగుజారుతున్నాయి. రాంబాబు అన్నాడు నసుగుతున్నట్టుగా. మళ్లీ నవ్వింది లావణ్య, మరీ లావణ్యంగా. నెమ్మదిగా మాటలు కలిపింది. 10 నిమిషాలయ్యేసరికి ఆమెతో మాట్లాడటానికి అలవాటు పడ్డాడు రాంబాబు. మాటల మధ్య అర్ధగంట గడిచినా బస్సు రాకపోవటంతో, మీ ఆఫీసు స్టేట్ బ్యాంక్ వైపేగా, నాకు బ్యాంకులో పని ఉంది, ఆటోలో వెళ్దాం అంటూ తనే ఖాళీగా పోతున్న ఆటోని పిలిచింది లావణ్య. ఇద్దరి మధ్య స్నేహం బాగానే పెరిగింది. ఎదురిల్లే కావటంతో ప్రతిరోజు సాయంకాలం కలుసుకోవటం మామూలైపోయింది. కబుర్లతో కాలం ఎంత వేగంగా సాగిపోయేదో తెలిసేది కాదు రాంబాబుకి. ఎన్నెన్నో విషయాలు దొర్లిపోతుండేవి వాళ్ల మాటల్లో. మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖంలో చిత్రంగా కదిలే చక్రాల్లాంటి కళ్లను చూస్తూ కూర్చుండిపోయేవాడు రాంబాబు. ఆవేశంగా మాట్లాడుతుంటే ఎరిపెక్కిన లేత గులాబీ చెక్కిలికి ముద్దాడాలనే కోరిక బలవంతంగా ఆపుకునేవాడు. ఆమె మాటల్లోని ఆధునిక భావాలకు ఆశ్చర్యపోయేవాడు. ఆడవాళ్ల గురించి మాట్లాడుతుంటే మరీ ఆవేశం కనిపించేది ఆమెలో. ఆడవాళ్లు మగవాళ్లతో పోటీపడి అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తుంటే చూసి ఓర్వలేని కొందరు అనగదొక్కే ప్రయత్నాలు ఈ కాలంలో కూడా చేయటం చాలా దారుణమైన విషయం. ఏ విషయంలో మేం తక్కువ? ఇంకా చెప్పాలంటే అన్ని విషయాల్లోనూ స్త్రీలది పైచేయనటం అబద్ధము కాదు, అసంబద్ధము కాదు. అలా సాగిపోయేది ఆమె వాక్ప్రవాహం. అలాగే ప్రేమ వివాహాల గురించి, పెద్దవాళ్ల చేదస్తుపుట ఆలోచనల గురించి, విఫలమవుతున్న సంసారాల గురించి ఎన్నో టాపిక్స్ పై అనర్గళంగా మాట్లాడేది. కేవలం శ్రోతగా మిగిలిపోయేవాడు తను. రోజులు గడిచే కొద్దీ ఆమె స్థానం తన మనసులో పదిలి పడుతోంది. తను కోరుకుంటున్న అమ్మాయి ఏమీ అనిపిస్తోంది. ఆమెను పెళ్లి చేసుకుంటే తన జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. ముందుగా మనసులోని మాట ఆమెతో చెప్పాలి, ఆ తర్వాత పెద్దల ద్వారా ముందుకెళ్లాలి అనుకున్నాడు రాంబాబు. అనుకున్నట్టుగానే ఓ రోజు తన మనసులోని మాటల్ని ఆమెకు చెప్పేశాడు. అసలే వెన్నెల గనుల్లాంటి ఆమె కన్నుల్లో విద్యుల్లతల్లాంటి మెరుపులు మెరిసినట్టయింది ఒక్క క్షణం. వెంటనే సీరియస్ గా, మిస్టర్ రాంబాబు, ఏదో స్నేహంగా ఉన్నంత మాత్రాన మీరు విధంగా మాట్లాడటం బాగాలేదు. ఆడపిల్ల కాస్త చనువుగా పలకరిస్తేనే ప్రేమించేయడమేనా? ఆమె మనసులోని భావాలేమిటో, ఆమె అభిరుచులేమిటో తెలుసుకోనక్కర్లేదా అంది. నాకేం తక్కువట? అందం లేదా? లక్ష్యమైన ఉద్యోగం లేదా? ఉక్రోషంగా అన్నాడు రాంబాబు. కోపంతో ఎర్రబడే అతని ముఖం వంక, అదిరే ముక్కు పుటాల వంక చూస్తూ వచ్చే నవ్వును పెదాల మధ్య బిగబట్టుకొని, అంతేనా? పెళ్లి చేసుకోవడానికి మరేం అక్కర్లేదా అంది లావణ్య. నిన్ను ప్రేమగా చూసుకునే మనసు కూడా ఉంది అన్నాడు. అదే ఆవేశంతో రాంబాబు, ఇంత కోపిష్టి మొగుడితో ఎలా వేగాలో పెళ్లి చేసుకొని అంటూ రాంబాబు ముక్కుపట్టి లాగి గబగబా మేడదిగి వెళ్లిపోయింది లావణ్య. ఆమె మాటలో భావం బోధపడి హుర్రే అంటూ ఎగిరి గంతయిపోయి ఆగిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ మానసికంగా మరీ దగ్గరయ్యారు. ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్నాడు రాంబాబు బస్సు దిగి. బస్టాప్ దగ్గరలో ఉన్న పార్క్లో ఎవరితోనో కూర్చొని మాట్లాడుతోంది లావణ్య. సిమెంట్ బెంచ్ మీద అతనెవరో, మరీ అంత దగ్గరగా కూర్చోవడం నచ్చలేదు ఎందుకనో రాంబాబుకి. మాట్లాడుతూ మధ్య మధ్య అతని భుజం తట్టడం అంతకన్నా నచ్చలేదు. రాత్రి భోజనాలైనాక డాబా మీద కూర్చున్నారు లావణ్య, రాంబాబు. సాయంత్రం తను చూసిన విషయం లావణ్యతో చెప్పాలనుకున్నాడు మనసులో. అయినా ఎలా చెప్పాలి? అసలు తనెందుకిలా ఆలోచిస్తున్నాడు? అతను ఎవరో స్నేహితుడు కావచ్చు. అతని పక్కన కూర్చుని మాట్లాడినంత మాత్రాన తనకెందుకు బాధ కలగాలి? అలా మూవ్ అయ్యే అమ్మాయినే కదా తాను కోరుకునేది. మనసెంత సరిపెట్టుకుందాం అనుకున్నా ఒప్పుకోవటం లేదు. ఆమెను అడగకుండా ఉండలేకపోయాడు. అతనా? శేఖర్ అని నా చిన్ననాటి స్నేహితుడు. అనుకోకుండా కలిసాం.
ఎవరో ఏదో అనుకుంటారని బాల్య స్నేహితుతో మాట్లాడటం మానేయలేం కదా అంది అతని వంక ఓరగా చూస్తూ లావణ్య. ఆ ఆ అవును, అది నిజమే అన్నాడు ఏమన్నాలో తెలియక ఓ వెర్రి నవ్వు ముఖం మీదకి తెచ్చుకొని రాంబాబు. మరో రోజు సాయంకాలం డాబా మీద తిరుగుతున్నాడు, లావణ్య కోసం ఎదురు చూస్తూ. ఎదురింటి ముందు ఓ మోటార్ బైక్ వచ్చి ఆగింది. అతనే, మొన్న పార్క్లో చూసిన అతనే అనుకున్నాడు మనసులోనే. బైక్ మీద నుంచి దిగి, బాయ్ శేఖర్, మళ్ళీ కలుద్దాం అంటూ లోపలికి వెళ్ళిపోయింది చెయ్య ఊపి. మనసులో ఏదో ముళ్ళు గుచ్చుకున్న ఫీలింగ్. తనదే అనుకున్న లావణ్య తనకి దూరం అయిపోతోందిగా. ఎంత చిన్నతనపు స్నేహితుడైనా మరి అంత చనువా? ఏదో అనుమానపు విషబీజం రాంబాబు మనసులో చోటు చేసుకోబోయింది. ఛ, తప్పుదారిలో ఆలోచిస్తున్నట్టుగానే అనుకున్నాడు అంతలోనే. ఏ రామ్, ఏమిటి ఏవో ఊహల్లో తేలిపోతున్నట్టున్నావు? నవ్వుతూ వచ్చింది లావణ్య. అబ్బే అది అది అంటూ తడబడ్డాడు రాంబాబు. మనసులోని మాట చెప్పాలా వద్దా? చెప్తే ఏమంటుందో? త్వరలో పెళ్లి చేసుకోబోతూ పరాయి మగాడితో అంతలా రాసుకుని తిరగటం తనకి మనసులో రంపపు కోతలా ఉంది. అవే మాటలో ఆమెతో అనేశాడు. అప్పటిదాకా నవ్వుతున్న ఆమె ముఖం ఆ మాటలతో సీరియస్గా మారిపోయింది. నవ్వే ఆమె కళ్ళు నిప్పులు కురిసినట్టు అయిపోయాయి. సి మిస్టర్ రాంబాబు, ఆడపిల్లైనంత మాత్రాన, పెళ్లి కాబోతున్నంత మాత్రాన మరో మగవాడితో కలిసి తిరిగితే ఇంత నీచంగా మాట్లాడాలా? నువ్వు పరాయి మగాడివేగా, మనకి పెళ్లి కానంత వరకు. సంకుచిత భావాలతో మసిలే మనుషులంటే నాకు అసహ్యం. సంస్కారం లేని నీతో మనుగడ సాగించడం నరకానికి ప్రయాణించడమే. పెళ్లికి ముందుగానే నీ మనసేమిటో తెలిసినందుకు చాలా థ్యాంక్స్, గుడ్ బై అంటూ విసురుగా మేడమెట్టు దిగి వెళ్లిపోయింది లావణ్య. వెనక నుంచి రాంబాబు పిలుస్తున్నా వినిపించుకోకుండా అచేతనంగా నిలబడిపోయాడు రాంబాబు. ఆమె వెళ్లిపోవటం బాధగానే ఉంది, అయినా ఏదో ఈజీనెస్ గానూ ఉంది. నిజమే, ఆమె అన్నట్టు మనసులో అనుమాన పిశాచాలతో సంఘర్షణ పడే కన్నా విడిపోవటమే మంచిది. తన ఆలోచనలోనే ఆధునికత చోటు చేసుకుంది గాని అంతరంగంలో పూర్తిగా మార్పు జరగలేదు. ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఏనాడో 10 ఏళ్ల క్రితం చూసిన మేనమామ కూతుర్ని గుర్తు తెచ్చుకుంటూ బయలుదేరాడు పల్లెటూరికి. రాంబాబు బస్సు దిగేసరికి ఎదురుగా మేనమామ కనిపించాడు. రావోయ్ అల్లుడు అంటూ ఆప్యాయంగా పలకరించాడు. కబుర్లాడుకుంటూ ఇంటికొచ్చారు. గుమ్మంలో అడుగు పెడుతూనే, అమ్మాయి ఎవరొచ్చారో చూడు అంటూ కేక పెట్టాడు రాంబాబు మావయ్య. లోపల్నుంచి వచ్చిన అమ్మాయిని చూస్తూనే శిలాప్రతిమలా నిలబడిపోయాడు రాంబాబు. కొద్ది క్షణాల్లో తేరుకొని, లావణ్య, నువ్వు ఇక్కడ? నువ్వేనా? తడబడుతూ అడిగాడు. అవును బావా, నేనే అంటూ ఎదురొచ్చి చేతిలో సూట్ కేసు అందుకుంది. అవునో అల్లుడు, మా అమ్మాయి వసుంధరే ఆ లావణ్య. నువ్వు పెళ్లి చేసుకోను అంటున్నావని, నీకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే తయారై మీ ఇంటి ఎదురుగానే మకాం పెట్టింది. ఆ ఇంటి వాళ్ళు మా ఊరు నుంచే వచ్చారులే. అప్పుడప్పుడు వాళ్ల పెద్దమ్మగారి అబ్బాయి శేఖర్ వచ్చి చూస్తూ ఉండేవాడు. అసలు ఈ ప్లాన్ ఇచ్చింది వాడే. మావయ్య కూతుర్నే చేసుకుంటానని, నువ్విక్కడికి వచ్చేలా చేస్తానని శపథం చేసి మరీ వచ్చింది మీ ఊరు. అమ్మాయి, బావని లోపలికి తీసుకెళ్ళు, నేనలా పంతులు గారింటి దాకా వెళ్ళొస్తాను. ముహూర్తాలు ఎప్పుడున్నాయో ఏంటో అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాంబాబు మేనమామ. రాబావా అంటూ లోపలికి నడవబోయింది వసుంధర. అమ్మ దొంగ, ఇంత నాటకమా నిన్ను అంటూ ఆమెను పట్టుకోబోయాడు. అబ్బా ఆశ అంటూ లోనికి పరిగెత్తింది వసుంధర. ఆమె వెనుకనే రాంబాబు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.